ఒకసారి జువాడ్ నరసింహరావు గారు కొరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు గారు, కంగ్రాచులేషన్స్. కొరుట్ల మున్సిపాలిటీ కైవసం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ 33కు 18 వచ్చాయి కదా? 18 ఒక రెబల్, కాంగ్రెస్ రెబల్ వచ్చారండి. 19 మెంబర్స్ ఉన్నారు. ఓకే. సో మరి మెట్పల్లిలో మీకు 6 వచ్చాయి, బీఆర్ఎస్ 6 వచ్చాయి, భారతీయ జనతా పార్టీ 10 వచ్చాయి, ఇండిపెండెంట్ 4. ఇండిపెండెంట్ 4లో మీ రెబల్స్ ఏనా వాళ్ళు? మా రెబల్స్ అండి, 4 మా రెబల్స్ అండి. 4 మీ రెబల్స్ అంటే మీ దగ్గర టికెట్ కి అవకాశం దొరకలే? కొన్ని కారణాల టికెట్ రాలేకపోయింది. బట్ క్యాండిడేట్ కాంగ్రెస్ దాని మీదే చేసిండ్రు. 4 గెలిచింది. ఇప్పుడు మా దగ్గర 10 మంది బీజేపీకి 10 మంది ఉన్నారు, 6 టీఆర్ఎస్ ఉన్నారండి. 6 టీఆర్ఎస్ ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు టోటల్ అక్కడ ఎవరు గెలవాలన్నా 14 మంది కావాలి. మీ దగ్గర 10 మందే ఉన్నారు, బీజేపీ 10 మందే ఉన్నారు. అవును. సో ఎట్లా, బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకుంటారా, బీజేపీ సపోర్ట్ తీసుకుంటారా? లేదండి, నాకు బీఆర్ఎస్ బీజేపీ అని సపోర్ట్ అని ఏం లేదు, కానీ అక్కడ వాళ్ళు మాకు టచ్ లో ఉన్నారు, కొంతమంది బీజేపీ వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారు. ఓకే. చూడాలి ఇక రేపు ఎల్లుండి ఎట్లా వస్తుంది అన్నది ప్రయత్నం చేయాలి. బట్ కొంత పరిస్థితులు ఇక్కడ పెక్యులర్ గా ఉన్నాయి. ఎందుకంటే 10-10-6 ఉన్నాయి కాబట్టి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఉన్నది. మా దగ్గర కోరం కావాలంటే ఎవరికైనా 14 మంది కావాలి, బికాజ్ ఎమ్మెల్యే గారి ఓటు కూడా అక్కడ ఉంది కాబట్టి. ఓకే. సో ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటు ఇక్కడ ఉంది. బీఆర్ఎస్ కు మరి సురేష్ రెడ్డి ఏమన్నా ఎక్స్ అఫీషియో ఓటు అక్కడ నమోదు చేయాలి? అట్లా ఏరాదు. ఎవరైతే మున్సిపల్ ఓటు రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళే ఆ ఎక్స్ అఫీషియో మెంబర్ ఓటేయాలి, ఓటేస్తారు. మిగతా వాళ్ళకు ఓటేసేది లేదు కొత్త రూల్స్ ప్రకారం. ఓకే. సో ఇక్కడ ఎమ్మెల్యే ఓటు మెట్పల్లిలోనే నమోదైంది, కానీ రాజ్యసభ సభ్యులు ఇంకా ఏ ఎంపీ ఎమ్మెల్సీ ఎవరిది కూడా ఓటు హక్కు లేదు అక్కడ? లేదు, ఎవరికి కూడా ఓటు హక్కు లేదు. ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా ఓటర్ అయి ఉండాలి. ఓకే. సో ఇప్పుడు ఎవరికి అవకాశం లేదు, 14 మంది కావాలి. 10 మంది అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఎట్లా మరి వైస్ చైర్మన్ అట్లా వేరే వాళ్ళకి ఇచ్చి అట్లా ఏమన్నా చేయవచ్చా? వైస్ చైర్మన్ అటు ఇటు, మీకు వైస్ చైర్మన్ వాళ్ళకు చైర్మన్ అని చెప్పి నడుస్తున్నది. కానీ అందరూ ఎవరైనా కూడా చైర్మన్ కావాలని అడుగుతారు కదా భరత్ గారు. ఎవరైనా మాకు మొదటిసారి చైర్మన్ ఇవ్వండి, తర్వాత మీకు అంటారు. అది మనం గతంలో ఎన్నో చూసినాము. చాలా ఒప్పందాలు జరిగినాయి. చాలా 2 years మేము, 3 years మీరు, 2.5 మీరు, 2.5 మేము అనేది. చూడాలి అది ఎట్లా, పరిస్థితులు ఎట్లా మారుతాయో ఎల్లుండి 11 గంటలకు మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కరీంనగర్ లో అంతా ఇట్లా చాలా చోట్ల ఇటువంటి రిజల్ట్ వచ్చింది. పక్కన జగిత్యాలలో కూడా అదే వచ్చింది, తర్వాత కరీంనగర్ లో కూడా ఇదే వచ్చింది. జగిత్యాల పరిస్థితులు కూడా అట్లే ఉన్నాయి. కాకపోతే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఇండిపెండెన్స్ గెలిచిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి బహుశా జగిత్యాల విప్ ఇష్యూ చేస్తారు ఎవరైనా కానీ. ఇప్పుడు జగిత్యాల కాంగ్రెసే. సమస్య ఏంటంటే 23 కాంగ్రెస్ గెలిచారు, 15 మంది ఇండిపెండెంట్లు. కాంగ్రెస్ కే వస్తుంది, కానీ మేయర్ ఎవరన్నది పంచాయతీ కదా అక్కడ. జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ అన్నది ఇక అది మన ఇక్కడ పిసిసి అధిష్టానం చూసుకుంటారు. అది ఉన్నది లేదు. మా జిల్లాలో అది ఒక పెద్ద, అందరు కూడా దాన్నే గమనిస్తా ఉన్నారు. జగిత్యాల మున్సిపల్ మరి ఇటు జీవన్ రెడ్డి గారి అభ్యర్థి అవుతారా, సంజయ్ గారి అభ్యర్థి అవుతారా అన్నది ఒక ఉత్కాంతమైన పరిస్థితి జగిత్యాలలో నెలకొన్నది. ప్రస్తుతానికైతే అట్లా ఆ పరిస్థితి జగిత్యాలలో ఉన్నదండి. ఓకే. కొరుట్ల మెట్పల్లి ఎట్లా మరి రిజల్ట్ తీసుకొచ్చారు మీరు? అక్కడ ఎంపీగా లేరు, ఎమ్మెల్యే లేరు. ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్, ఎంపీ ఏమో అరవింద్ ఉన్నారు అక్కడ నిజామాబాద్. ఓకే. అంటే శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎట్లా పికప్ అయింది కాంగ్రెస్ పార్టీ కొరుట్ల గాని మెట్పల్లి గాని? చూడండి భరత్ గారు, 2 years నుంచి వెళ్ళి మేము అక్కడ గతంలో ఏముండే బుగ్గారం కాన్స్టిట్యున్సీ కొరుట్లలో ఉండే. ఎప్పుడైతే డీలింగ్ కొరుట్ల, మెట్పల్లి, ఇబ్రాహీంపట్నం, మల్లాపూర్ మండలాలు కలిసినాయి. నేను 3 సార్లు పోటీ చేసి ఓడిపోయినా. అయినా ప్రజలతోటి ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే సంక్షేమ పథకాలు కానివ్వండి మనం నిత్యం ప్రజల మధ్యలో ఉండి పనిచేస్తా పోయినాం. అందుకే కోరుట్ల మున్సిపాలిటీని పూర్తిగా కైవసం చేసుకున్నాం. మెట్పల్లిలో కూడా
ఐదుగురు మా వాళ్ళు 10 ఓట్ల లోపు ఓడిపోయారు. ఒకళ్ళు 2 ఓట్లు, ఒకళ్ళు 4 ఓట్లు, ఇంకొకరు 5 ఓట్లు, ఒకళ్ళు 10 ఓట్లు, ఒకళ్ళు 14 ఓట్లు. ఓకే, కానీ మెట్పల్లి సర్ప్రైజ్ భారతీయ జనతా పార్టీ నెంబర్ 1 రావడం అన్నది. అయితే బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ అనుకున్నారు 10 సీట్లు వచ్చాయి మెట్పల్లిలో. కోరుట్లలో బీజేపీ బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకున్నారు. మెట్పల్లిలో బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది కోరుట్ల కంటే భారతీయ జనతా పార్టీకి. అవునండి, అంటే అక్కడ ఎవరు కూడా యాక్చువల్ గా ఊహించలే. అందరు కూడా పాత ఫేస్ అందరు ఇప్పుడు ఈవెన్ మా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా కొత్త ముఖాలను ఎన్నుకున్నారు. ఎవ్రీబడి వాంటెడ్ న్యూ ఫేసే ఇన్ మున్సిపల్ కౌన్సిల్. ఆ విధంగా ఇప్పుడు నా దగ్గర గెలిచిన వాళ్ళు కూడా చాలా మంది కొత్త ముఖాలే. పాత వాళ్ళకి ఇచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఆ ప్రాంతంలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఓడిపోవడం జరిగింది. అంతా కొత్త ఫేసెస్ కు ఒక అవకాశం ఇచ్చారు ఇది మున్సిపల్ లో ప్రజలందరూ కూడా. ఇక్కడ కానీ ఈవెన్ కొరుట్లలో కూడా అదే పరిస్థితి ఉన్నది. కొత్త క్యాండిడేట్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చినారు. ఓకే 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 సో క్యాంపు వచ్చేసారా? మీ ఇప్పుడు ఈ 4 ఇండిపెండెంట్ కూడా మీతో పాటే క్యాంపులో ఉన్నారా? 4 ఇండిపెండెంట్లు గెలిచిన వాళ్ళు కూడా మెట్పల్లిలో ఉన్నారండి. 3 ఉన్నారు, ఇంకొక అతను కూడా వస్తా ఉన్నాడు, ఆన్ ద వేలో ఉన్నాడు. ఓకే, 9 మంది ఉన్నారు. ఇక్కడ మెట్పల్లి క్యాంప్ వేరే ఉన్నది, కొరుట్ల క్యాంప్ వేరే ఉన్నదండి. ఓకే, సో మరి ఇప్పుడు బీజేపీ కూడా 10 వచ్చాయి కదా, ఎట్లా మరి బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తే తీసుకుంటారా? బీఆర్ఎస్ సపోర్ట్ ఇస్తే ఎవరైనా సపోర్ట్ ఇస్తామంటే ఎవరైనా నో అన్నారు కదండి. అంతే కదా, రాజకీయాల్లో సపోర్ట్ ఇచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. ఓకే, సపోర్ట్ ఇమ్మని అడుగుతారా వాళ్ళైనా వీళ్ళైనా? అడుగుతాం. ప్రజాస్వామ్య పద్ధతిలో మాకు మీరు సపోర్ట్ చేయాలని అడిగే బాధ్యత కూడా మాపై ఉంటది. తప్పకుండా వాళ్ళను సపోర్ట్ చేయమని కోరుతాం. ఇక వాళ్ళ పాలసీస్ పార్టీ ఎట్లా నిర్ణయిస్తే దానికి కట్టుబడి వాళ్ళు ఉంటారు. మేము అడుగుడు మా భావ్యం, అది ఖచ్చితంగా మేము అడుగుతాం. ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది, మాకు అవకాశం ఇవ్వండి, మీరు మాకు సపోర్ట్ చేయండి. పార్టీలకు అతీతంగా మున్సిపాలిటీ డెవలప్ చేసుకునే బాధ్యత అందరం తీసుకుందామన్న ఉద్దేశం కొద్ది మేము అడుగుతాం. ఓకే 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 థ్యాంక్ యూ నరసింహరావు గారు. జీతల కోసం మీ సమయం ఇచ్చినందుకు